కదా చేసింది, వేడిగా ఉండడం వల్ల కాలుతుంది. అక్కడికి కొద్దిగా ఇదిగానే చేసి ఇచ్చాను. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. మేమైతే మచ్చిక మిఠా అంటాము, మీకు ఇగురు అంటారంట, మా అమ్మ చెప్పింది ఇప్పుడే. అయితే ఇప్పుడు ఎలా చేస్తా ఏంటి అనేది చూపిస్తాను. ఇగురులో నేను మామిడికాయ వేద్దామని చెప్పి మామిడికాయ చూసారా తోలు తీసేసి మంచిగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి తోలు అనేది తీసేసి కట్ చేశాను. ఇది మామిడికాయ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఫిష్, ఉప్పు, కారము వేసేటప్పుడు అన్నీ చూపిస్తాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? చేప గుడ్డు, సొనా అంటారు కదా చేపది, అది ఫ్రై నేను ఆల్రెడీ మీకు పెట్టేస్తున్నాను. ఫిష్ ఎగ్ ఫ్రై అనేది నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలనేది కూడా. ఇప్పుడుకైతే ఫిష్ కర్రీ కూడా పెట్టాను. ఇది ఇగురు అనేది ఇప్పుడు దాకా నేనైతే పెట్టలేదు, అందుకోసం అని చెప్పి ఇప్పుడు చేద్దామని చెప్పి పెడుతున్నాను. చూసేద్దాం, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు చేపను బట్టి వేసుకోండి. 2, 3, 4, 5, 6. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయలు నేను మామూలుగా కట్ చేసుకున్నవి ఉన్నాయి. తర్వాత ఇట్లాగా కొన్ని దంచుకున్నాను, కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే మనము ఉల్లిపాయలు అనేవి వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయినాక. ఇవి కూడా మొత్తం వేయను, ఉల్లిపాయలు కొన్ని వేసుకుంటాను, ఎందుకంటే మనకి ఎగ్ ఫ్రై కూడా చేయాలి కదా మనము, అందులో కోసం అని చెప్పేసి కొద్దిగా ఉంచేసుకొని మిగతాది ఇందులో వేసేసుకుంటాను. ఇవ్వండి, ఇది మొత్తము ఫిష్ ఎగ్ ఫ్రైలోకి వేస్తాను. మిగతాది మొత్తము ఇప్పుడు కర్రీలోకి అయితే వేసేస్తాను. మీరు ఇగురు అంటారంట, చేపల ఇగురు అని, మేమైతే మచ్చిక మిఠా అంటాము. ఇప్పుడైతే చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి ఉల్లిపాయలు ఎగ్లోకి అయితే పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకున్నా కదా, దీంతో పాటుగానే ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాను. అందులోకి వేసేసుకొని మంచిగా అది మగ్గినాక తర్వాత మనం ఇది కూడా వేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకేసారి చేతిలో ఉంది కదా ఫోన్, అందుకోసము. ఇదిగోండి ఫ్రెండ్స్, అది కూడా పేస్ట్ లాగా దంచుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడైతే ఒకసారి పసుపు వేసుకొని కలిపేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు వేస్తున్నాను. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి వేసుకున్నాను, మీరు స్పూన్ని బట్టి వేసుకోండి, స్పూన్ని కర్రీని బట్టి వేసుకోండి. దీంతో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము, తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అనేది. 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేను, మళ్ళీ కావాలంటే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఒక ప్లేట్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అనేవి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో లేకోకుండా. ప్లేట్ వేసేటప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి ఈ కర్రీకి. ప్లేట్ అనేది పెట్టేద్దాము. ప్లేట్ అనేది పెట్టుకున్నాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నేను చూపించడం లేదని కలపకుండా ఉండకండి. ఫ్రెండ్స్, ఒకసారి చూసేసుకున్నాము మనకి ఎట్లా మగ్గుతుంది కదా. ఇప్పుడు కొంచెము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. అది ఫ్రై అయ్యే లోపల ఇంకొంచెం మగ్గుతాయి ఉల్లిపాయలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను, మీ ఇష్టం మీరు ఎలా పెట్టుకుంటారనేది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే మీకు. అందుకని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను, హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడే మీరు ఎలా పెట్టుకుంటారు ఏంటి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటారా సిమ్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి అనేది. అంత లోపల ఉల్లిపాయలు ఇంకొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు ఇంకొంచెం ఫ్రై అయిపోయినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అట్లాగే ఉంచేసకుండా. ప్లేట్ వేసేదైతే వేసుకోండి, లేదంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేనాక మనం కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడైతే మళ్ళీ చేప వేసినప్పుడు వేసుకున్నాము, లేదంటే మధ్యలో ఏమైనా వేయాలి అని అంటే నేను చెప్తాను, అది కూడా. కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఇట్లాగే మధ్య మధ్యలో, అడుగు అనేది అంటకుండా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా అడుగు అనేది అంటుద్ది. అదిగాక మనం ఉప్పు వేసాము. లావు బాండి అనేది డేక్ష అనేది కొంచెం లావుగా ఉండేది చూసి పెట్టుకోండి. అంటే లావుగా అంటే ఇట్లా మరీ పత్తలాగా లేకుండా కొంచెము మందంగా అనేది పెట్టుకోండి. డేక్ష అనేది పతలాగా లేకుండా. మా అమ్మ నవ్వుతుంది, ఇందాకలా నేను ఇద్దరు వాయిస్ ఒకేసారి వస్తుంది అని చెప్పాను, నేను చెప్తే ఆగింది. లేదంటే మా మమ్మీ ఎగ్ ఫ్రై అని కొట్టండి వచ్చేస్తుంది, మొత్తం డీటెయిల్గా చూపించాను అందులో కూడా ఏమేమి వేసాను, ఎలా చేశాను ఏంటి అనేది. ఓకేనా, ఇది మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటా ఉండండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మామిడికాయలు కూడా ఇందులోనే వేసేసుకున్నాము ఇప్పుడే, ఎందుకంటే మంచిగా మగ్గినాయి కాబట్టి. ఇప్పుడు వేసేసుకుంటే అది కూడా మంచిగా స్క్వీజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇది మీరు చేసుకొని ఉంటారు లేదు అనేది నాకైతే తెలియదు. మేమైతే చేస్తున్నాము, మీరు చూస్తారు కదా అని నేను పెట్టాను. మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలి కదా అనేసి. మీరు చేసుకోవాలి, మీకు నచ్చుద్ది అని, నచ్చిందా లేదా అనేది చూసి చెప్పండి. మీరు చేసుకొని చూసి టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకోసం అని చెప్పి చేస్తున్నాను. మీరు మీ ఇష్టము, మీరు ఇది చేసుకుంటారా లేదంటే పులుసులా కూడా వేసుకోవచ్చు. చింతపండు లేకుండా ఉట్టి మామిడికాయ వేసుకొని పులుసులా కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ప్లేట్ పెట్టేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, మామిడికాయ వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అన్నా కదా నేను. ఇప్పుడైతే మళ్ళీ కలిపేసుకుందాం ఒకసారి. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మీరు ఏదైనా చేసుకోండి కర్రీ, అప్పుడే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసేసుకుందాము. మామిడికాయలు ఇంకా మంచిగా మగ్గిపోయినాక మనం మసాలా అనేది వేసుకుందాము. ప్లేట్ మామిడికాయ మగ్గే కొద్దీ కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది, అందుకనే నేను అన్నాను మామిడికాయలు ఇంకొంచెం మగ్గినాక మనము వేసుకుందాము మసాలాలు అని. ఓకేనా? ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే మసాలాలు కూడా వేసేసుకున్నాం. మనం మసాలా వేసినాక చూపిస్తాను మళ్ళీ నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి మసాలా అయితే వేసేసాను. ఇప్పుడు అయితే కారం అయితే వేసేసుకున్నాము. 2 స్పూన్స్ వేస్తున్నా నేనైతే కారం అనేది. మీరు మీ కారాన్ని, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 2 అయితే వేసుకున్నాను కారము. ఇప్పుడైతే మనం అది కలిపేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని మంచిగా కొబ్బరి మసాలా అనేది మంచిగా ఆయిల్ అనేది వదిలేస్తుంది కొబ్బరి మసాలా. ఆ టైంలో మనము చేప ముక్కలు అనేవి వేసుకున్నాము. ఇప్పుడే వేసుకుంటే అది పచ్చి వాసన వస్తుంది కొబ్బరి మసాలాది. కొన్ని వాటర్ వేసుకోండి, ఇది నీళ్ళ కోసము, కింద అడగకుండా ఉండటం కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి మనము ఇందాకలా మిక్సీ పెట్టుకున్నాం కదా, అందులోదే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే నీళ్ళు. ఇప్పుడైతే ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకున్నాము. ఇది ఆయిల్ అనేది వదిలేదాకా మనము ఇలాగే ఉంచుకోవాలి. మంచిగా ఆయిల్ అనేది వదిలేసినాక అప్పుడు మనము వాటర్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకొని ఫిష్ అనేది వేసేసుకుందాం ఇందులోకి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా పెట్టేసాం కదా. ఇప్పుడైతే దీని మీద ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ప్లేట్ పెట్టేసుకొని అది కొంచెం మగ్గినాక వాటర్ అనే ఆయిల్ మొత్తం పైకి వచ్చినాక, అంటే మొత్తం కాదు, కొద్దిగా ఆయిల్ అనేది బయట కనిపించినాక మనం ఫిష్ అయితే వేసుకున్నాం. అంత లోపల ప్లేట్ పెట్టేస్తున్నాను. ఎగ్ కూడా చూసేస్తా ఒకసారి కలుపుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూసేసుకున్నాము. కొబ్బరి మసాలా అది వేసేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది. చూసారా, ఈ రెడ్ కలర్ వచ్చేది ఆయిలే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాము. ధనియాల పౌడర్ అయితే అది కూడా పెట్టాను. నేను హోమ్ మేడ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నా ఛానల్లోకి వెళ్ళి అది కూడా ఒకసారి చూడండి. ధనియాల పౌడర్ అని కొడితే వచ్చేస్తుంది. ఏమేమి వేస్తాను, ఎలా చేసుకున్నాను, ఎప్పుడు మిక్సీ కట్టుకున్నాను ఏంటి అనేది మొత్తం చూపించాను అందులో. మీరు ఏమైనా డౌట్స్ ఉంది అనుకున్న వాళ్ళు వెళ్ళి అందులో చూసేయచ్చు. నేను హోమ్ మేడే తీసుకుంటాను, ఎప్పుడు బయట మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయను, అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఓకేనా? ప్లేట్ పెట్టేసేసుకొని మంచిగా సిమ్లోనే పెట్టుకుందాము. ప్లేట్ పెట్టేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూసేసుకొని చేపలు కూడా వేసేసుకున్నాం మనము. ఒకసారి కలుపుకున్నాము. కింద అడుగు అంటుందా లేదా అనేది. అంటలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేసుకున్నాము. అంటలేదురా, చూడరా కావాలంటే. ఇదిగో కనిపిస్తుందా? చూస్తున్నావు డౌట్గా? ఇదిగోండి ఫ్రెండ్స్, చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను. తలకాయ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాము. పులుసులోకి కూడా బాగుంటుంది తలకాయ, ఇందులో కూడా బాగుంటుంది. మొత్తం ఒకసారి వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసి ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి కలిపేసుకుందాము మొత్తము. ఇప్పుడే వేసాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకుంటే మగ్గుతుంది. మొత్తం ఉప్పు కారం అంటేలాగా, మొత్తం ఉప్పు కారం అనేది అంటేలాగా ఒక్కసారి కలిపేసుకొని మగ్గినాక కొంచెం అప్పుడు మనం వాటర్ ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది చూసి వేసేసుకున్నాము.
ప్లేట్ వేసుకొని ఇట్లాగే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అంటే ఎక్కువ ప్రెస్ చేయకండి, పైన కలపండి. తర్వాత కొంచెం మగ్గినాక వాటర్ అనేది వేసుకుందాం మనము. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చేప వండుకుంటున్నాం. మేము తింటాము, సంగటి చేసుకుంటున్నాము, అందులో తింటాము చేపల ఇగురు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూసేసుకుందాము. చూసారా, వాటర్ అనేది వస్తూ ఉంది కొద్దిగా. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము. మామూలు పైన కలుపుకోండి, ఎక్కువ తిప్పకుండా. ఇట్లాగా పైన కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. అందుకోసం పైన కలుపుకోండి అంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాము. మా అమ్మకి స్మెల్ బాగుందంట, ఎప్పుడెప్పుడు తిన్నావా అని ఉంది. కానీ అందరితో పాటుగానే తింటుంది, నాకన్నా ముందు ఎప్పుడైతే తినదు. టేస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తుంది. ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అనేది. ఉప్పు కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం తక్కువ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్ మా కలివ కూడా చూస్తుందంట టేస్ట్. సూపర్ ఉందా? బాగుందా టేస్ట్? నీకు నచ్చిందా? ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి? సాల్ట్ తగ్గిందంట ఫ్రెండ్స్, సాల్ట్ వేయాలంట. అంటే ఉప్పు తగ్గింది అని అంటుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. కరే ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు సగం చెంచా. ఇందాకలో 1 స్పూన్ వేసుకున్నాను ఫుల్గా. ఇప్పుడైతే 1/2 స్పూన్ వేసేసి కొంచెం వాటర్ అనేది వేసేసుకుంటాను. మేము ఈరోజు సంగటి అని చెప్పింది కదా మా అత్త కూతురు, సంగటి చేసుకుంటున్నాము. సంగటిలోకి కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండాలి కదా, లిక్విడ్ ఎక్కువ కావాలి. అందుకోసం అని చెప్పి మామిడికాయ వేసాను. ఎప్పుడు మామూలుగా అయితే పులుసు కూరలు చేసుకునే వాళ్ళము, పచ్చళ్ళు కానీ అలాగా. ఈరోజు ఏంటో మా మమ్మీ ఇగురు చేసుకుందాము అనింది. సరే ఓకే, ఇప్పుడు ఎలా కలుపుకుండేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము చెంచాతో కలపకుండా మంచిగా క్లాత్ ఒకటి పెద్దది, అంటే మీరు వేడి తట్టుకోగలము అన్నంత వరకు పెద్ద క్లాత్ తీసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క చెదరకుండా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి పైన పెట్టేసి మళ్ళీ ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి ఇట్లాగా ఉప్పు వేసాం కదా మనము, ఉప్పు వేసిన దానివల్ల ఇలా తిప్పుకోవాలి మనము. ఇలా తిప్పుకోవడం వల్ల ఉప్పు అనేది కరిగిపోతుంది, మొత్తం కలుస్తుంది. ఓకేనా? మళ్ళీ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? అండి, హై ఫ్లేమ్ అనేది ఇది, మీడియం అనేది సిమ్లో పెట్టా. ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్ అంటే ఇది వస్తుంది, ఇలా పెట్టుకోండి మామూలుగా. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుంటున్నాను, సిమ్లోనే ఉడుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీ ఇంకొంచెం వాటర్ కావాలని చెప్పి చూసి వేసుకుంది. ఇప్పుడు ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను నేను విడిగా. అది కూడా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటాము. ఎందుకంటే కొంతమందికి వాతం అంటారు కదా, అట్లా ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఉండకుండా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది. మిరియాలు ఎంత తింటే అంత, అంటే ఎక్కువ తినకూడదు, మరి లిమిట్లో తీసుకోవాలి. అండ్ దాంతోపాటుగా కొంచెం కారం కూడా ఇంకొంతగా వేసుకోవాలి అనిపిస్తుంది అంట మా మమ్మీకి. కారం కూడా వేసుకుంటాను అనింది. ఇప్పుడైతే అది మిరియాలు అది వేసుకుంది కదా, ఒక్కసారి అలా కలిపేసుకొని తర్వాత పిల్లలంత వరకు టేస్ట్ చూస్తుందంట ఫ్రెండ్స్. ఆ మాత్రం తాగడం లేదు, కూర బాగుందంట ఈరోజు. మీ మమ్మీ బాగుండిందా, నేను బాగుండానా కలిమా? నేనే బాగుండానంట ఫ్రెండ్స్. సూపర్ ఉందంట. వాళ్ళ మమ్మీ వండితే అసలు తినదు, మామూలుగా తొందరగా నాకుతుంది వేపించుకొని. అందుకని చెప్పి ఇది సెకండ్ టైం వేపించుకోవడము తీసాను. కర్రీ వండినాక తినేటప్పుడు ఎలా తింటుంది, ఒకవేళ కుదిరితే వీడియో తీస్తాను. తినేటప్పుడు కూడా ఏమై తినేటప్పుడు వీడియో ఇస్తావా? ఇస్తుందంట, తీస్తాను కుదిరితే. లేదు అనుకుంటే చెప్పలేను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము పెట్టేసుకుందాము. కొత్తిమీర మీ ఊర్లో ఎంత ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కట్ట 50 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో, విజయవాడలో. మీకు అక్కడ ఎంత ఉంది ఏంటి అనేది చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి. ఇదిగోండి చేప
తలకాయ, అంటే ఫిష్ది తల ఉంటుంది కదా, అదే ఇది. ఓకేనా, అది కూడా ఒకవేళ తీసుకున్నా కూడా బాగుండడం లేదు ఫ్రెండ్స్, వాటర్ జల్లి ఇవ్వడం వల్ల మరేమో, అందుకోసం అని చెప్పి నేను కొద్దిగా వేస్తున్నాను. కొత్తిమీర రేట్లు పెరిగిపోయినాయి, మనం కూడా చూసుకొని వాడుకోవాలి కదా. ఇంకో 5 to 10 minutes మనం సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా మగ్గినాక అప్పుడు ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేస్తున్నా. ఇట్లా బోర్లో పెట్టుకోండి ప్లేట్ అనేది.